కరిమలవాసుని కథ వినరండి, కలిహరమిది కనరండి. కరిమలవాసుని కథ వినరండి, కలిహరమిది కనరండి. తారక నాముడు కారణ జన్ముడు, ధరలో వెలసిన విధి తెలియండి. కరిమలవాసుని కథ వినరండి, కలిహరమిది కనరండి. తమ తమ భార్యల సందేహం. చిరు చిరు నగవులు చివురులెత్తగా, ముగురమ్మలకు దిగులు పుట్టగా, మహాపతివ్రత సతి అనసూయని మహావిష్ణువే వివరించే. అనసూయను పరీక్షించమని అడుగగా, ఎరిగిన తండ్రులు ఎరుక దాచుకొని అత్రి ఆశ్రమం చేరి, భవతి భిక్షాందేహి అని నగ్నదేహిగా వడ్డించమని ముగ్గురతిథులై ముంగిట నిలువా. ముసి ముసి నవ్వుల వారిగని పసిపాపలుగా మార్చుకొని, భూత భవిష్యత్ వర్తమానముల మాతృజన్మ ఈడేర్చుకొని, మహాపతివ్రత అనసూయమ్మ హరిహర బ్రహ్మల ముద్దాడే. ఊయలలో తమ పతులగని, ఊయలలో తమ పతులగని, ఉమకి రమకి భారతికి ఐదో తనమే అయోమయంలో ఊగిసలాడెను ఒక్క క్షణం. అప్పుడు పార్వతీ లక్ష్మి సరస్వతులు మహాసాధ్వి అయిన అనసూయను పతి భిక్ష పెట్టమని ప్రార్థించగా, ఆమె కరుణించి ఆ వరమిచ్చి ఆ త్రిమూర్తుల అంశతో తమకొక కుమారుణ్ణి ప్రసాదించమని కోరింది. అత్రికి దత్తుడు దత్తాత్రేయుడు అనసూయమ్మకు ప్రియసుతుడై జననమందగా, చతుర్వేదములు సునకములై అనుసరించగా, దేవదుందుభులు మొరసినవి, సుమమేఘాలే కురిసినవి, వేదాంతానికి ఆది భాష్యమై వెలుగు రేఖలే మెరిసినవి. సుమసుకుమారుడు దత్తాత్రేయుడు లీలావతినే పెళ్ళాడి, యవ్వన లీలా రాగమాలికల రాసలీలలే ఆడే. కరిమలవాసుని కథ వినరండి, కలిహరమిది కనరండి. కరిమలవాసుని కథ వినరండి, కలిహరమిది కనరండి. లోకకంటకుడు మహిషాసురుని లోకమాత వధించగా, పతిశాపమున పశువుగా పుట్టిన మహిషే పట్ట మహిషిగా, శుక్రాచార్యుని ఆనతితో శక్ర పరాభవమే తన గురిగా, రాక్షస కుల రక్షణ తన విధిగా, తపోదీక్షలో మునిగెను మహిషి, తపోదీక్షలో మునిగెను. మహిషి తపస్సుకు మహి అల్లాడెను, దివిజలోకమే దిరదిర తిరిగెను. పాతాళపు భేతాళ ఘోషలే దశ దిశాంతములు దగ్గరిల్లెను.
మహిషిని పట్టిన కామ ప్రకోపం మండిపోయినది సమిధగా. కరిమలవాసుని కథ వినరండి, కలిహరమిది కనరండి. కరిమలవా